గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఎస్జిటి పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి శ్రీకాకుళం నుంచి అన్నెప్పు శేషాద్రి నాయుడు. శ్రీ అన్నెప్పు శేషాద్రి నాయుడు సెలెక్టెడ్ ఫర్ ఎస్జిటి పోస్ట్ శ్రీకాకుళం. హటియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నౌ వి రిక్వెస్ట్ వి వంశీ కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. హటియెస్ట్ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం శ్రీ పిగిలి కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి పిగిలి కవిత గారు ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం. తదుపరి బి బావర్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ హిందీ చిత్తూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం ఎం స్ఫూర్తి షారోన్. ఎం స్ఫూర్తి షారోన్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హటియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఎం స్ఫూర్తి షారోన్ ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం. కంగ్రాచులేషన్స్ మేడం. తదుపరి ఎన్ శ్రావణ్ కుమార్ గారు ఎస్జిటి ఫ్రమ్ విజయనగరం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వీరికి శుభాకాంక్షలు తెలియజేద్దామండి. Now we welcome SANL Mathematics from Visakhapatnam, Sri S. Vijay Garu. S. Vijay Garu selected for SANL Mathematics from Visakhapatnam. Congratulations, sir. Tadupari, we request and welcome T. Gunavati Garu, School Assistant Physical Education from Srikakulam. Heartiest congratulations, madam. Once again, everybody, give her a big round of applause, dear ladies and gentlemen. అదేవిధంగా ఎస్జిటి పోస్ట్కి ఎంపికైనటువంటి శ్రీమతి పి సంధ్య ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీమతి పి సంధ్య ఎస్జిటిగా ఎంపికయ్యారు. Heartiest congratulations, Sandhya Garu. Now we welcome K. Nirosha Garni వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. School Assistant Social Studies from Srikakulam. Congratulations, madam. SAL తెలుగు చిత్తూరు నుంచి ఎర్రగరెడ్డి శేఖర. ఎర్రగరెడ్డి శేఖర. మెగా డిఎస్సి 2025 కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ని తీసుకుంటున్నారు. Now we request టి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎస్జిటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్జిటి పోస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి ధర్మారావు గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. పీఈటీగా సెలెక్ట్ అయినటువంటి రెడ్డి కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం. రెడ్డి కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు. Now we request M. కరుణ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం. అదేవిధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూలు నుంచి ఎంపికైనటువంటి జి కిరణ్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూలు జి కిరణ్ బాబు గారు. తదుపరి జే సరిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ నెల్లూరు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ ని అందుకున్నారు. ఇది ఎంతో శుభదినం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ముఖ్యమంత్రి గారిని, హెచ్ఆర్డి మినిస్టర్ గారిని, అదేవిధంగా మాధవ్ గారిని ఆసీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. Please sir, kindly be seated. I request everyone to please be seated in your respective positions.
రైట్. నాయకుడు అన్న వారికి 2 నిబద్ధతలు ఉండాలి. 1 ప్రజల ప్రాణాలు కాపాడటం, 2 వారి భవిష్యత్తును మార్చడం. ఆపరేషన్ నేపాల్ ద్వారా నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని వాపస్ రప్పించి వారి ప్రాణాలను కాపాడటంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏ విధమైతే నిబద్ధత చూపించారో, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మెగా పీటీఎం నిర్వహించి పేరెంట్స్కి టీచర్స్కి మధ్య ఒక వారధిగా పీటీఎంని పెట్టి పిల్లల సమస్యలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా, టీచర్స్ బాధలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇచ్చిన మాటకు తగ్గట్టుగా నిబద్ధతతో మెగా డిఎస్సి నిర్వహించి టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి టైంకి వాల్యుయేషన్ చేయించి అవినీతికి వివక్షకు తావు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఈరోజు 16,000 మందికి మెగా డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయంటే దానికి గల కారణం ఈనాటి కార్యక్రమ విశిష్ట వ్యక్తి, కార్యక్రమ ప్రధాన సూత్రధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా